ఇది చాలా పెద్ద అంశం. ప్రస్తుతానికి రాష్ట్రంలో దుమ్మారం రేగుతున్నటువంటి దుమ్ము దులిపేటువంటి అంశం. కానీ దీన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దగా పట్టించుకుంటలేవు. చాలా పెద్ద అంశం ఇది. చాలా 4 పేపర్లు రాశారు కానీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్గా ఫస్ట్ పేపర్లో రావాల్సినటువంటి అంశం ఇది. H1B వీసాల లాటరీ రిగ్గింగ్. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు. ఒకే అభ్యర్థి పేరిట పెద్ద ఎత్తున దరఖాస్తులు. చర్చనీయాంశంగా బ్లూంబర్గ్ వార్తా కథనం. నా వ్యాపారాలను దెబ్బతీసే కుట్ర, చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటూ కంది స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం కదా. అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే H1B వీసా లాటరీ వ్యవస్థలో రిగ్గింగ్ జరుగుతోందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అందులో ప్రమేయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన బ్లూంబర్గ్ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికాలోని కంపెనీలు విదేశాలకు చెందిన ప్రతిభావంతులను తమ సంస్థలో నియమించుకోవడానికి వీలు కల్పించే మార్గమే H1B వీసా. ఉదాహరణకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు నేరుగా కొంతమంది నియమించుకొని వారికి H1B వీసా కోసం దరఖాస్తు చేస్తాయి. అయితే ఈ వీసాలు చాలా పరిమితంగా ఉండడం, దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అందుకు కొన్ని రెట్ల సంఖ్యలో ఉండడం ప్రభుత్వమే లాటరీ ద్వారా ఎంపిక చేస్తుంది. ఆ లాటరీలో ఆయా కంపెనీలు దరఖాస్తు చేసుకున్న వారి వీసా రావచ్చు, రాకపోవచ్చు. ఒక అభ్యర్థికి వీసా వచ్చే అవకాశం పెరగాలంటే ఆ అభ్యర్థి పేరుతో ఎక్కువ కంపెనీల ద్వారా దరఖాస్తు చేయడం, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఒక మార్గం. కానీ అది మోసం కిందికి వస్తుంది. ఆయా సంస్థల తరఫున H1B వీసా పొందిన అభ్యర్థులను వారు వేరే కంపెనీలకు అద్దెకి ఇస్తారు. అలాంటి మోసానికి పాల్పడ్డారన్నదే కంది శ్రీనివాసరెడ్డిపై వచ్చిన ఆరోపణ. అమెరికాలో MS చేసిన కంది శ్రీనివాసరెడ్డి అక్కడే ఓ కంపెనీలో టెక్ కన్సల్టెంట్గా చేరారు. డలాస్లో స్థిరపడ్డారు. 2013లో ఆయన క్లౌడ్ బిగ్ డేటా టెక్నాలజీస్ LLC పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. 2020లో ఆ సంస్థ 280 వీసాల కోసం దరఖాస్తు చేసిందని, శ్రీనివాసరెడ్డి ఇదే తరహా పేరున మరో డజన్ కంపెనీలను నియంత్రిస్తున్నారని, 2020 నుంచి ఇప్పటిదాకా ఆ కంపెనీలన్నీ కలిసి 300కు పైగా H1B దరఖాస్తులను పొందాయని బ్లూంబర్గ్ తన కథనంలో పేర్కొంది. వీసాలు వచ్చాక ఆ కంపెనీలు ఆయా ఉద్యోగులను మెటా ప్లాట్ఫామ్స్, HSBC వంటి కంపెనీలకు ఇచ్చాయని వెల్లడించింది. క్లౌడ్ బిగ్ డేటా కంపెనీ సదరు ఉద్యోగులకు జీతంలో 20 నుంచి 30% తీసుకున్నట్టు వివరించింది. అయితే కంది శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేశారు. రాజకీయ కక్షతో కొందరు తన వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారన్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే నా కంపెనీల మీద బురద జల్లుతున్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా, లీగల్ నోటీసులు ఇచ్చి పరువు నష్టం కేసులు వేస్తా, మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని హెచ్చరించారు. నిరుడు భారీగా దరఖాస్తులు. అమెరికాలో 2020 నుంచి H1B వీసాల దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2023లో 4,46,000 దరఖాస్తులు రాగా ఆ ఏడాది జారీ చేసినవి కేవలం 85,000 మాత్రమే. అందులో 11,600 వీసాలు బహుళ జాతి అవుట్సోర్సింగ్ కంపెనీలకు వెళ్ళాయి. మరో 22,600 వీసాలను IT స్టాఫింగ్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ అవుట్సోర్సింగ్ IT స్టాఫింగ్ సంస్థలే మల్టిపుల్ రిజిస్ట్రేషన్లతో లాటరీ వ్యవస్థను రిగ్ చేశాయని బ్లూంబర్గ్ వార్తా కథనం సారాంశం. అలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ద్వారా నిరుడు ఆయా కంపెనీల 15,500 వీసాలు పొందినట్లు అందులో పేర్కొంది. అంటే గత ఏడాది కేటాయించిన మొత్తం వీసాల్లో దాదాపు ప్రతి 6 వీసాల్లో ఒకటి ఈ దందా ద్వారా వచ్చిందేనని వెల్లడించింది. ఇలా ఒకే అభ్యర్థి పేరిట ఒక స్టాఫింగ్ సంస్థ డజన్ కంపెనీల ద్వారా 10 సార్లు దరఖాస్తు చేయడంతో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని వెల్లడించారు. ఇగో దాదాపు ప్రతి 6 వీసాల్లో ఒకటి ఈ దందా ద్వారా వచ్చిందే. సో ఇక్కడ ఈ వీసాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటలేవు అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకు పెద్ద ప్రశ్న అని మీరు అడగవచ్చు గాక, ఎంతమందిని మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళు. సరే ఇప్పుడంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బయటపడ్డది కాంగ్రెస్ లీడర్ అని. ఆయన కాంగ్రెస్ లీడరా కాదా అనేటువంటిది పక్కన పెడితే ఒక NRA, అది భారతీయుడు, అమెరికాలో సెటిల్ అయినటువంటి వాడు ఇట్లాంటి లంగ పనులు చేస్తే భారతదేశం పరువు ఎడిగిపోతుందండి. ప్రతిపక్షాలు ఖచ్చితంగా చాలా గట్టిగా ఎండగట్టాల్సినటువంటి అంశం తెలుసా ఇది. ప్రతిపక్షాలకి ఎంత పెద్ద ఆపర్చునిటీయో ఇది. కానీ ఒక్కరు సరిగ్గా దీనిపైన స్పందించడం నేను చూడలే. అటు KTR కానీ, ఇటు మన హరీష్ కానీ, KCR ఉన్నా లేనట్టే.
దాని తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ బీజేపీలో ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. అత్యధిక స్థానాలు బీజేపీ గెలిచింది ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఆడ నుంచి ఎవరు మాట్లాడతలేరు. ఆ పక్కనే నిజామాబాద్ ఉన్నది, ధర్మపురి అరవింద్ ఉన్నాడు, ఆయన దగ్గరుండి గెలిపించుకున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంత పెద్ద అవకాశం తెలుసా ఇది? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. రేవంత్, నీ పౌరుషం చచ్చిపోయిందా? బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తానన్నావు, మీరు వచ్చి 9 నెలలు అయింది, ఏం చేస్తున్నావు? కేటీఆర్ను మార్షల్ 150 స్పీడ్తో విసిరారు. మీడియా చిట్చాట్లో ఎంపీ అరవింద్ అంటే చూస్తా ఉన్నాం. నిజంగానే మార్షల్స్, కానీ ఆ వీడియో చూసిరో లేదో నాకు తెలియదు, కానీ మీరు చూడకపోతే ఒకసారి చూడుర్రి. ఆ మార్షల్స్ తీసుకుపోతా ఉంటే కేటీఆర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అమ్మయ్య, ఈ పూటకు నన్ను తెచ్చి బయట వేసారని చెట్టు దులుపుకొని సాలిగా మీడియాలో నేను కనబడ్డా అనుకుంటే ఇంటికి పోయిండు ఆయన. ఇది చాలా పెద్ద అంశం. ప్రస్తుతానికి రాష్ట్రంలో దుమ్మారం రేగుతున్నటువంటి, దుమ్ము దులిపేటువంటి అంశం. కానీ దీన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దగా పట్టించుకుంటలేవు. చాలా పెద్ద అంశం ఇది. చాలా 4 పేపర్లు రాశారు, కానీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్గా ఫస్ట్ పేపర్లో రావాల్సినటువంటి అంశం ఇది. H1B వీసాల లాటరీ రిగ్గింగ్. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు. ఒకే అభ్యర్థి పేరిట పెద్ద ఎత్తున దరఖాస్తులు. చర్చనీయాంశంగా బ్లూంబర్గ్ వార్తా కథనం. నా వ్యాపారాలను దెబ్బతీసే కుట్ర, చట్టపరంగా చర్యలు తీసుకుంటా అంటూ కంది స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం కదా. అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే H1B వీసా లాటరీ వ్యవస్థలో రిగ్గింగ్ జరుగుతోందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అందులో ప్రమేయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన బ్లూంబర్గ్ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికాలోని కంపెనీలు విదేశాలకు చెందిన ప్రతిభావంతులను తమ సంస్థలో నియమించుకోవడానికి వీలు కల్పించే మార్గమే H1B వీసా. ఉదాహరణకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు నేరుగా కొంతమంది నియమించుకొని వారికి H1B వీసా కోసం దరఖాస్తు చేస్తాయి. అయితే ఈ వీసాలు చాలా పరిమితంగా ఉండడం, దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య అందుకు కొన్ని రెట్ల సంఖ్యలో ఉండడం ప్రభుత్వమే లాటరీ ద్వారా ఎంపిక చేస్తుంది. ఆ లాటరీలో ఆయా కంపెనీలు దరఖాస్తు చేసుకున్న వారి వీసా రావచ్చు, రాకపోవచ్చు. ఒక అభ్యర్థికి వీసా వచ్చే అవకాశం పెరగాలంటే ఆ అభ్యర్థి పేరుతో ఎక్కువ కంపెనీల ద్వారా దరఖాస్తు చేయడం, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఒక మార్గం. కానీ అది మోసం కిందికి వస్తుంది. ఆయా సంస్థల తరఫున H1B వీసా పొందిన అభ్యర్థులను వారు వేరే కంపెనీలకు అద్దెకి ఇస్తారు. అలాంటి మోసానికి పాల్పడ్డారన్నదే కంది శ్రీనివాసరెడ్డిపై వచ్చిన ఆరోపణ. అమెరికాలో MS చేసిన కంది శ్రీనివాసరెడ్డి అక్కడే ఓ కంపెనీలో టెక్ కన్సల్టెంట్గా చేరారు. డలాస్లో స్థిరపడ్డారు. 2013లో ఆయన క్లౌడ్ బిగ్ డేటా టెక్నాలజీస్ LALC పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. 2020లో ఆ సంస్థ 280 వీసాల కోసం దరఖాస్తు చేసిందని, శ్రీనివాసరెడ్డి ఇదే తరహా పేరున మరో డజన్ కంపెనీలను నియంత్రిస్తున్నారని, 2020 నుంచి ఇప్పటిదాకా ఆ కంపెనీలన్నీ కలిసి 300కు పైగా H1B దరఖాస్తులను పొందాయని బ్లూంబర్గ్ తన కథనంలో పేర్కొంది. వీసాలు వచ్చాక ఆ కంపెనీలు ఆయా